వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమానికి పిలుపునిచ్చారు. నెక్స్ట్ మంత్ నుంచి మానవహారాలు, పెద్ద ర్యాలీలు చేయనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు ఇచ్చాడు చంద్రబాబు హామీ, స్టీల్ ప్లాంట్కి మద్దతు తెలుపుతాను, నా స్టాండ్ ఏంటో చెప్తాను అని చెప్పేసి. బట్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు అని చెప్పేసి కార్మికులు నెక్స్ట్ మంత్ నుంచి ధర్నాలు చేస్తున్నారంట కదా, ఏమంటున్నారు? అరుణ, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం జరిగింది కార్మికులకు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజులు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తేవాల్సిన కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవలేదు. పైపెచ్చి చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద యూటర్న్ తీసుకున్నారంటే చెప్పి కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ సంగతే మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు తీరు చూస్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి భజన చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ బంగాళాఖాతంలో కలిసిపోతుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ కార్మిక సంఘాలంతా కూడా ఉద్యమాలని నమ్ముకుంటున్నాయి. వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతున్నాయి. ఇందులో విద్యార్థులను, కార్మికులను, రైతు సంఘాల నేతలను భాగస్వామ్యం చేస్తూ ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నాయి. 2వ తేదీన కార్మిక సంఘాలతోని, 3వ తేదీన రైతు సంఘాల నాయకులతోని, 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు. ఈ 3 రోజుల పాటు వివిధ రూపాల్లో ఉద్యమం చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ నెల 10వ తేదీని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టారు. ఇదే తరహాలోనూ కూడా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలాగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముందు కొన్ని డిమాండ్లను కూడా కార్మిక సంఘాల నేతలు ఉంచుతున్నారు. తక్షణమే స్టీల్ ప్లాంట్ ఏదైతే నష్టాలు ఉన్నాయో నష్టాల నుండి బయటపడడానికి 15,000 కోట్ల రూపాయలను కేటాయించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్ష సమావేశాన్ని కూడా తీసుకువెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు కాదు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నేతలు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే డిమాండ్ అయితే కార్మిక సంఘాల నేతలంతా చేస్తున్నారు. అరుణ. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.